డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్ నిర్వహించిన వైద్య శిబిరంలో 1500 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. క్యాంపులో పాల్గొన్న రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు మరియు ఉచితంగా మందులు అందించారు. అదేవిధంగా వైద్య శిబిరంలో రోగుల సౌకర్యార్థం అల్పాహారం మరియు త్రాగునీరు ఏర్పాటు చేశారు. ముందుగా డీఎస్పీ జగదీష్ పాల్గొని శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సొంత ఊరు ప్రజలకు వైద్య సేవల సహాయం అందిస్తున్న డాక్టర్ చిట్టెం లక్ష్మణ్కు అభినందనలు తెలిపారు. ఈ శిబిరంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ చిట్టెం లక్ష్మణ్, డాక్టర్ జయకిషన్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విష్ణుప్రసాద్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ సాయికృష్ణారెడ్డి, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రవంతి, డాక్టర్ సాహితి, డాక్టర్ అనిత మరియు మున్సిపల్ కమిషనర్ శివనారాయణ, చిట్టెం వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు, తేదేప మండల అధ్యక్షులు జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ, అడప శ్రీనివాసరావు, బొల్లయ్య, జాస్తి ప్రసాద్, జనసేన నాయకులు బడిదల శ్రీనివాసరావు, కటక మంకారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ ఎంతమంది ఎటు ఉన్నారు కాబట్టి నేను దీన్ని నా పోలీస్ స్వార్థం కోసం కూడా వాడదాం అనుకుంటున్నాను. అందరూ సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎటు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఉండండి. సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఈ ఓటీపీస్ మీరు హాయిగా ఉండండి. డాక్టర్స్కి చెప్పిన మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. ఎంతో కొంత గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, జాగ్రత్తగా ఉండండి. మీరు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి. లాస్ట్లో నేను ఏమన్నా థ్యాంక్ యూ. సో ఏదో ఆది సినిమా లాగా ఏం పెట్టావా ఇండియాలో అన్నట్టు అట్లాంటి డైలాగ్లు వెళ్ళాము. కానీ ఏదో మనూరు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ మన పిల్లలు, మన బాబాయిలు, మనోళ్ళే, అందరూ మనోళ్ళే అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఏదో ఇక్కడ పుట్టామంటే పెరిగిన ఇక్కడ చదివాం కాబట్టి మనోళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ ఓపీలో నాకు చర్య లేదు కాబట్టి మనోళ్ళకి ఏదో సాధ్యమైనంత వరకు నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొత్తగా అంటే స్కానింగ్ ఉండదు, ఎంఆర్ఐ ఉండదు, కార్డియాలజిస్ట్ ఉండదు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఇప్పుడు తిప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో అవన్నీ కన్సిడర్ చేసి ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాను. ఇప్పుడు చాలా పెద్ద హాస్పిటల్, 200 బెడెడ్, అంటే 200 పడకల ఆసుపత్రి పెట్టాను. దాంట్లో A to Z కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ENT, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కంప్లీట్గా దాంట్లోనే చెకప్ చేసి అన్ని క్యూర్ చేసి పంపించే ఒక హాస్పిటల్ కట్టాలనే డ్రీమ్తో ఉన్నాం. అది నాటి ఫుల్ఫిల్ అయింది 10 years వల్ల.